4 ఒద్దులైతే ఐలోన్ మల్లన్న జాతర, ఎంబట కొమరెల్లి మల్లన్న జాతర, అటెన్క నాగోబ జాతర. ఇది నడుస్తుండగానే మేడారం చిన్న జాతర. నడిమిట్లా మస్తుగునే చిన్న చిన్నవి. ఏడాది కొప్పరి కాబట్టి భక్తులు బగ్గనే పోతారు, దేవుళ్లకు మొక్కులొప్ప చెప్పొస్తారు. ఇది మనకడ, ఇక దేశమంతటా ఇగో గీ జాతర. మహాకుంభమేళాకు యాళ్ళయింది మళ్ళా 13వ తారీఖు సందే సంబురం. అంటే ఇంకో 10 రోజులకు చాలై 45 రోజులు నడిచి శివరాత్రి కొడుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా బొంబాటుగా నడుస్తున్నాయి పనులు. 123 దేశాలకెళ్లి 40 కోట్ల మంది భక్తులు వస్తారట. మళ్ళా 12 ఏళ్లకో పారొచ్చే పండుగాయే. నాగ సాధువులు, అఘోరాలు, స్వామీజీలు ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే త్రివేణి సంగమం కాబట్టి ఈడికే బగ్గొచ్చి పుణ్యతానాలు చేస్తారు. ఎటు చూసినా టెంట్లు, గూడారాలే. లోపట సకల సౌలతులు. 200లకు మీద రోడ్లు, 14 ఫ్లైఓవర్లు కట్టిండ్రు. 1000 ఎకరాలల్ల పార్కింగ్. భక్తులకు తక్లీఫులు కాకుండా 50,000 మంది పోలీసులను దింపుతుండ్రు. 2000కు మీద సీక్రెట్ కెమెరాలు, 2000 డ్రోన్లు కెమెరాలతోని గస్తీ. దేశం అంతటికెళ్ళి స్పెషల్ రైలు బండ్లు నడుస్తాయి కుంభమేళాకు. ఇక బస్సులకైతే లెక్కే లేదు. బయట దేశం భక్తులు గిట్లా శితం వస్తారు. అట్లనే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ల సుత మహాకుంభమేళా నడుస్తది. 12 ఏళ్ల కిందట 20 కోట్ల మంది దాకొస్తే ఈ కిత్తకు డబల్ అవుతారని చెప్తుండ్రు. 7,500 కోట్లు ఖర్చు పెడుతుందంటే చూడుండ్రిగా. ఆంధ్ర, తెలంగాణకెళ్ళి సుత 25 స్పెషల్ ట్రైన్లు పోతాయి. కాయిషున్నోళ్ళు పోయిరాండ్రి. ఇప్పుడు తప్పితే మళ్ళా 12 ఏళ్లకు సుమా. ఇయాల్టికైతే గింతే. కుంభమేళా చాలైనాక దినం చెప్పుకుందాం.